నమస్తే, నేను మీ వసంత్. పార్టీలు అన్న తర్వాత అంతర్గత కొట్లాటలు అనేవి సర్వసాధారణం. టీడీపీలో కూడా ఈ మధ్య అంతర్గత కొట్లాటలు జరుగుతూనే ఉన్నాయి, అంతర్గత కుమ్ములాటలు జరుగుతూనే ఉన్నాయి. నువ్వా నేనా అన్నట్లు ఈవెన్ సోషల్ మీడియా వరకు కూడా వెళ్ళి నేతలంతా కూడా మాట్లాడుకుంటున్నారు. వేరొక నేత నన్ను దాదాపుగా 5 కోట్ల రూపాయలు అడిగాడు నా ఎమ్మెల్యే టికెట్ కోసం అన్నట్లు తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు కూడా ఈ మధ్యకాలంలో ఫేస్బుక్లో 60 లక్షలు నేను ట్రాన్స్ఫర్ చేసినట్టుగా ఎవరైతే విజయవాడ ఎంపీ అతనికి ట్రాన్స్ఫర్ చేసినట్లుగా అతను ఫేస్బుక్లో కూడా పెట్టాడు అనమాట. సో దీనికి సంబంధించి ఇలాంటివి రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనవి ఉన్నాయి. దీనిపైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఇక చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించుతున్నారు అనమాట. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయం ఏదైతే ఉందో ఆ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమీక్ష ఏదైతే ఉందో ఆ సమీక్షకు సంబంధించి తాజా రాజకీయ పరిణామాలతో పాటు పార్టీలో అంతర్గతంగా తలెత్తున్న వివాదాలపైన ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తుంది. అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య ఎవరైతే అక్కడ క్యాడర్ ఉందో ఆ క్యాడర్ మధ్య సెకండ్ గ్రేడ్ లీడర్స్ కానీ లేదంటే ఎమ్మెల్యేకి మరొక ఎమ్మెల్యే అభ్యర్థి లాంటి వ్యక్తికి సమన్వయ లోపం అనేది లోపించిందనేది చాలా క్లియర్గా తెలుసుకున్న చంద్రబాబు నాయుడు వాళ్ళపైన ఎవరైతే పార్టీ నేతలు ఉన్నారో వాళ్ళందరిపైన కూడా ఆయన చాలా సీరియస్ అయ్యారు. అంటే ఇక్కడ క్రమశిక్షణ ఉల్లంఘన వంటి అంశాలకు సంబంధించి చక్కదిద్దడమే లక్ష్యంగా ఈ భేటీ జరుగుతున్నట్లు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నారన్నమాట. అయితే ఇటీవల కొందరు నేతలు క్రమశిక్షణ గీత దాటుతున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో కూడా వారితో ఆయన మాట్లాడనున్నారు. అయితే ముఖ్యమంత్రి స్వయంగా ఆయనే మాట్లాడబోతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా తిరువూరు నియోజకవర్గంలో రాజుకున్న వివాదం ఏదైతే ఉందో దాంతోపాటు మరికొన్ని నియోజకవర్గాల్లో కొంతమంది నాయకుల మధ్య నెలకొన్న అంతర్గత పోరు ఏదైతే ఉందో ఆ పోరుకు సంబంధించి ఆయన ఈ సమావేశంలో చర్చించనున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ అంశాలకు వెంటనే పరిష్కారం కనుగొని పార్టీ పటిష్టతకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ సమీక్షలో పార్టీ కమిటీల ఏర్పాటు వాటితో పాటు వాళ్ళ మధ్య సమన్వయం అవసరమైన చోట నాయకత్వ మార్పులు అలాంటి అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం కూడా ఉందని చాలా క్లియర్గా తెలుస్తుంది. మనకంతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే అదే సమయంలో క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ప్రజాప్రతినిధులు ఎదుర్కొంటున్న సమస్యలపైన కూడా చంద్రబాబు నాయుడు ఆరాధిస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ పథకాల అమలు తీరు కానీ కూటమిలోని భాగస్వామ్య పక్షాలతో సమన్వయం ఎలా కొనసాగించాలనే దానిపైన నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అంటే బీజేపీ కానీ జనసేన కానీ ఈ పార్టీలతో ఎలా మమేకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి అనేది కూడా ఆయన సమన్వయం చేయనున్నారు. అయితే పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలకు తగిన గుర్తింపు ప్రాధాన్యత ఇవ్వడంపై కూడా ఈ భేటీలో స్పష్టత ఇచ్చే అవకాశం ఉందన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం. అయితే మొత్తం మీద పాలనతో పాటు పార్టీ వ్యవహారాలను కూడా చక్కదిద్దేందుకు చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగడంతో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. అసలు ఎక్కడెక్కడ ఏ ఇబ్బందులు ఉన్నాయనే దానిపైన కూడా అక్కడితో వాటన్నింటినీ కూడా స్ప్లిట్ చేసి కట్ చేసి చాలా క్లియర్గా పార్టీ పటిష్టంగా ఉండాలి. అంటే గతంలో కూడా ఆయన చెప్తున్నాడు రానున్న రోజుల్లో మళ్ళీ ఇంకొకసారి గెలవడం అనేది ముఖ్యమైన ధ్యేయం. దానికి సంబంధించి ఇప్పటి నుంచే మనం గ్రౌండ్ లెవెల్ ప్రిపేర్ చేసుకోవాలి. మీరు ఇట్లా పార్టీలో అంతర్గత కొట్లాటలు ఇవన్నీ ఉంటే కనుక సమన్వయ లోపం ఉంటే కనుక వాటన్నిటిని సరి చేసుకోవాలి అని చెప్పేసి చాలా సీరియస్గా వార్నింగ్ ఇవ్వనున్నట్లు కూడా మనకంతున్న సమాచారం. ముఖ్యంగా అసలు రానున్న రోజుల్లో పార్టీ పరిస్థితి ఏంటి అనేది కూడా ఆయన దీంట్లో చర్చించున్నట్లు తెలుస్తుంది. సో ఈ వీడియో పైన మీ యొక్క అభిప్రాయాన్ని అయితే తప్పకుండా తెలియజేయండి.